అందరికీ హ్యాపీ దీపావళి. మేము దీపావళి రోజు ఎలా స్పెండ్ చేసామనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. మార్నింగే మా పూజ అంతా అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. అంతా అయిపోయినాక ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఇంట్లో పిల్లలతో హడావుడిగా ఉంది. ఫెస్టివల్ మోడ్ ఆన్ అయినట్టుందనమాట. మా ఇద్దరు పిల్లలు ఇంకా అన్నయ్య వదిన వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. మా అన్నయ్య కొన్ని ఫొటోస్ తీశాడు కెమెరాలో. ఇంకా ఫొటోస్ తీసుకున్నాక నేను శారీ చేంజ్ చేసేసుకున్నాను. హ్యాపీ దీపావళి చెప్పు. మా డాడీ కొన్ని క్రాకర్స్ తీసుకొని వచ్చారు అండ్ అవర్ కిడ్స్ ఆర్ సో ఎక్సైటెడ్. ఇలా చూడు, క్రాకర్స్ అన్నీ అలా పడేసావు హిమాంష్. క్రాకర్స్ అన్నీ అలా పడేసావు కదా, తీసేనా? జాగ్రత్త, అవన్నీ కవర్లో పెట్టేసా. హ్యాపీ దివాళీ చెప్పండి. హ్యాపీ దివాళీ. మళ్ళీ ఆగిపోయినది, అది ఆగిపోయిన దగ్గరికి వెళ్ళొద్దు. అది కాదు హిమాంష్ దగ్గర ఉంది. పిల్లలు ఉండడం వల్ల ఈ ఇయర్ ఫెస్టివల్ చాలా బాగా జరిగింది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు, సేఫ్గా ఎంజాయ్ చేశారు. దీపావళి ఫెస్టివల్ బాగా జరుపుకొని ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీ వల్ల, అంతకుముందు పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకేం తెలియదు. సో అలా ఒక 3-4 ఇయర్స్ గడిచిపోయిందనమాట. ఆల్మోస్ట్ లాంగ్ గ్యాప్ తర్వాత మేము దీపావళి ఫెస్టివల్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.